హాయ్ అండి. లలితాదేవి ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి శ్రీ శ్రీ ముసలమ్మ తల్లి ఆలయం దగ్గరండి ఇది. నిన్నైతే బతుకమ్మనైతే చేశారు. మాది ఆంధ్ర, కానీ బతుకమ్మనైతే ఇలా గుళ్ళో అయితే బతుకమ్మని నిన్న చేసి పూజలైతే చేశారు. బతుకమ్మలనైతే మధ్యలో పెట్టి పిల్లలందరూ కూడా దాండియా అయితే ఆడారు. పిల్లలందరూ దాండియా ఆడిన తర్వాత అయితే అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా అందరూ కలిసి కాసేపు అయితే బతుకమ్మనైతే ఆడారు. ఇలా బతుకమ్మను ఆడిన తర్వాత అమ్మవారికి అయితే లలితా సహస్రనామాలతో అయితే కుంకుమార్చన అయితే చేశారు అమ్మవారికి. కుంకుమార్చన అయిన అనంతరం తర్వాత అమ్మవారికి అయితే హారతులు అయితే ఇచ్చారు. అదే హారతులు ఉంటాయి కదండి, 9 హారతులు అయితే ఇచ్చారు. ఆ హారతులన్నీ కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. అవి ఉంటాయి కదండి, నాగహారతి, గజహారతి, కుంభహారతి, త్రిశూల హారతి, నక్షత్ర హారతి, మహారతి, పంచహారతి, ఇలా 9 రకాలు ఉంటాయి కదండి. 9 రకాల హారతులు అయితే అమ్మవారికి అయితే ఇచ్చారు. హారతి ఇస్తున్నంతసేపు కూడా అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అందరూ కూడా అమ్మవారిని అలా చూస్తూనే ఉన్నారు. అసలు అమ్మ దయ ఉంటే మన మీద అన్నీ ఉన్నట్లే, మనకు అన్నీ ఉన్నట్లే కదండి. అమ్మ చల్లని చూపు మన మీద ఉండాలే కానీ మనకు దేనికి లోటు ఉండదు కదండి. మీరందరూ కూడా హారతి అయితే తీసుకోండి. మనందరిపైన కూడా అమ్మవారి చల్లని చూపు అయితే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని హారతులన్నీ అయిపోయిన తర్వాత అయితే బతుకమ్మలను అయితే తీసుకుని అందరూ కాలువ దగ్గరికి అయితే వెళ్ళారు. నేనైతే కాలువ దగ్గరికి అయితే ఏం వెళ్ళలేదు, కానీ తర్వాత అమ్మవారిని అయితే నేను దర్శించుకుని ఇంటికైతే వచ్చేసాను. నాతో పాటు మీరు కూడా ఈ అమ్మవారిని అయితే దర్శించుకోండి. మనందరిపైన అమ్మ చల్లని చూపు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.